మీకు తెలుసా, భారతదేశంలో శివుడి మహిమను తెలియజేసే 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. ప్రతి జ్యోతిర్లింగం ఒక గొప్ప పురాణ కథను చెబుతుంది. అందులో ఒకటి జార్ఖండ్ రాష్ట్రంలోని దేవగర్ నగరంలో ఉన్న వైద్యనాథ్ జ్యోతిర్లింగం. ఈ పవిత్ర స్థలాన్ని భక్తులు ప్రేమగా బాబా బైజునాథ్ ధామ్ అని పిలుస్తారు. ఇది కేవలం ఒక ఆలయం కాదు, ఇది భక్తి, తపస్సు, శివకృప ఈ మూడు కలిసిన ఆధ్యాత్మిక కేంద్రం. ఈ వీడియోలో మీరు తెలుసుకోబోయే విషయాలు: రావణుడి తపస్సు, శివుడు వైద్యుడిగా మారిన కథ, వైద్యనాథ్ ఆలయం చరిత్ర, శ్రావణ మాస యాత్ర, ఈ క్షేత్రం మహిమ. ఇప్పుడు మనం ఈ పవిత్ర ఆలయం గురించి తెలుసుకుందాం. రావణుడి తపస్సు, వైద్యనాథ్ జ్యోతిర్లింగం పురాణ కథ గురించి తెలుసుకుందాం. హిందూ పురాణాలలో లంకారాజు రావణుడు కేవలం రాక్షసరాజు మాత్రమే కాదు, అతను గొప్ప పండితుడు, సంగీతజ్ఞుడు మరియు ముఖ్యంగా శివుడికి అత్యంత భక్తుడు. రావణుడి భక్తి ఎంత గొప్పదంటే, శివుణ్ణి తన రాజ్యమైన లంకలోనే స్థాపించాలని ఒక మహాసంకల్పం అతని మనసులో కలిగింది. దానికోసం అతను హిమాలయాల గర్భంలోకి వెళ్ళి తీవ్రమైన తపస్సు ప్రారంభించారు. రోజులు గడిచాయి, నెలలు గడిచాయి, సంవత్సరాలు కూడా గడిచిపోయాయి. కానీ శివుడు ప్రత్యక్షం కాలేదు. అప్పుడు రావణుడు తన భక్తిని నిరూపించేందుకు ఒక భయంకరమైన నిర్ణయం తీసుకున్నారు. అతను తన ఖడ్గాన్ని తీసుకొని తన తలలను ఒక్కొక్కటిగా శివుడికి సమర్పించడం ప్రారంభించారు. మొదటి తల, రెండవ తల, మూడవ తల, ఇలా 9 తలలను సమర్పించారు. రావణుడి తపస్సు భూమిని, దేవలోకాన్ని కూడా కదిలించింది. దేవతలు ఆశ్చర్యపోయారు. అతని భక్తి ఎంత తీవ్రమో చూసి వారు కూడా భయపడ్డారు. 9 తలలను సమర్పించిన తరువాత రావణుడు 10వ తలను కూడా సమర్పించడానికి సిద్ధమయ్యారు. అతను ఖడ్గాన్ని ఎత్తి తన చివరి తలను సమర్పించబోతున్న క్షణంలో భూమి కంపించింది. ఆకాశంలో ఒక ప్రకాశం వెలిగింది. అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యారు. రావణుడి భక్తిని చూసి శివుడు సంతోషించారు. అతని తలలను తిరిగి కలిపి అతనికి నయం చేశారు. అందుకే శివుడు అక్కడ వైద్యుడిగా అవతరించారు. ఈ కారణంగానే ఈ జ్యోతిర్లింగానికి పేరు వచ్చింది వైద్యనాథ్ ధామ్ అని. అదే వైద్యనాథ్ జ్యోతిర్లింగం. రావణుడి కథ మనకు ఒక గొప్ప సత్యాన్ని చెబుతుంది. శివుడికి జాతి, వర్ణం, దేవుడు, రాక్షసుడు అని తేడా లేదు. నిజమైన భక్తి ఉన్నవారిని శివుడు ఎప్పుడూ కాపాడతారు. శివలింగం లంకకు ప్రయాణం ఎలా జరిగిందో తెలుసుకుందాం. రావణుడి భక్తిని చూసి శివుడు ఎంతో సంతోషించారు. శివుడు రావణుణ్ణి ఇలా అడిగారు: రావణ, నీ కోరిక ఏమిటి అని. రావణుడు వినయంగా నమస్కరించి ఇలా అన్నారు: ప్రభు, మీరు నా లంకకు రావాలి. మీరు లంకలో ఉంటే నా రాజ్యం పవిత్రమవుతుంది అని. శివుడు కొద్దిసేపు ఆలోచించారు. తర్వాత ఇలా అన్నారు: సరే, నేను జ్యోతిర్లింగ రూపంలో నీతో వస్తాను, కానీ ఒక షరతు ఉంది అని అన్నారు. రావణుడు వెంటనే అడిగారు: ఏమి షరతు ప్రభు అని. శివుడు ఇలా అన్నారు: ఈ లింగాన్ని నువ్వు ఎక్కడా నేలపై ఉంచకూడదు. ఒక్కసారి నేలపై ఉంచితే అది అక్కడే శాశ్వతంగా స్థిరపడిపోతుంది అని అన్నారు. రావణుడు అంగీకరించారు. ఆ తర్వాత శివలింగాన్ని తీసుకొని లంక వైపు ప్రయాణం ప్రారంభించారు. దేవతలు ఒక విషయం గ్రహించారు: శివుడు లంకలో స్థిరపడితే రావణుడు మరింత శక్తివంతుడవుతాడు. అప్పుడు దేవతలు ఒక యుక్తి ఆలోచించారు. వారు గణేశుణ్ణి సహాయం కోరారు. గణేశుడు ఒక చిన్న బాలుడి రూపంలో భూమిపైకి వచ్చారు. ప్రయాణం చేస్తూ రావణుడు అలసిపోయారు. కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలని అనుకున్నారు. అప్పుడు అతనికి ఒక చిన్న బాలుడు కనిపించారు. అతను ఎవరో తెలుసా? గణేశుడు. రావణుడు బాలుడితో ఇలా అన్నారు: ఈ లింగాన్ని కొద్దిసేపు పట్టుకో, నేను వెంటనే తిరిగి వస్తాను అని చెప్పారు. బాలుడు అంగీకరించారు. కొద్దిసేపటికి బాలుడు ఇలా పిలిచాడు: రావణ, ఇది చాలా భారంగా ఉంది, నేను ఎక్కువసేపు పట్టుకోలేను అని అన్నారు. రావణుడు ఇంకా రాలేదు. అప్పుడు బాలుడు లింగాన్ని భూమిపై ఉంచారు.
ఆ క్షణంలో భూమి కంపించింది, ఆకాశం ప్రకాశించింది. ఆ లింగం అక్కడే స్థిరపడిపోయింది. అదే ప్రదేశం తర్వాత వైద్యనాథ్ జ్యోతిర్లింగం క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ కథ మనకు ఒక గొప్ప సత్యాన్ని చెబుతుంది. శివుడు ఎక్కడ ఉండాలో మనిషి నిర్ణయించలేడు. శివుడు స్వయంగా ఎంచుకున్న ప్రదేశంలోనే వెలుస్తారు. వైద్యనాథ్ ఆలయం చరిత్ర గురించి తెలుసుకుందాం. జార్ఖండ్ రాష్ట్రంలోని దేవగర్ నగరంలో ఉన్న వైద్యనాథ్ ధామ్ భారతదేశంలో అత్యంత పవిత్రమైన శివక్షేత్రాలలో ఒకటి. ఈ ఆలయానికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. పురాణాల ప్రకారం రావణుడు శివలింగాన్ని భూమిపై ఉంచిన ప్రదేశంలోనే ఈ క్షేత్రం ఏర్పడింది. కాలం గడిచే కొద్దీ ఈ ప్రదేశం ఒక చిన్న పూజా స్థలంగా మారింది. భక్తులు అక్కడికి వచ్చి శివుణ్ణి ప్రార్థించడం ప్రారంభించారు. తర్వాత రాజులు, భక్తులు కలిసి అక్కడ ఒక గొప్ప ఆలయాన్ని నిర్మించారు. ప్రస్తుత వైద్యనాథ్ ఆలయం సుమారు 1000 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది. ఈ ఆలయం నిర్మాణ ప్రత్యేకత ఏమిటో తెలుసా? వైద్యనాథ్ ఆలయం ఒక పెద్ద ఆలయ సముదాయం. ఈ సముదాయంలో ప్రధానంగా శివాలయం, 22 చిన్న దేవాలయాలు, పూజా మండపాలు ఉన్నాయి. ప్రధాన గర్భగృహంలో వైద్యనాథ్ జ్యోతిర్లింగం ఉంటుంది. ఈ శివలింగం భూమిలో కొంత లోపల ఉంటుంది. భక్తులు దగ్గరకు వెళ్ళి నేరుగా అభిషేకం చేయగలరు. ఇది చాలా అరుదైన సాంప్రదాయం. ఈ ఆలయం శిఖరం ఎలా ఉంటుందో తెలుసా? ఈ ఆలయం పైభాగంలో ఉన్న శిఖరం చాలా ప్రత్యేకమైనది. శిఖరం పైభాగంలో బంగారు కలశం, త్రిశూలం, పతాకం ఉంటాయి. ఇవి శివుడి శక్తిని సూచిస్తాయి. భక్తుల విశ్వాసం ఏమిటో తెలుసా? భక్తులు ఒక విశ్వాసం చెబుతారు. ఎవరైనా నిజమైన భక్తితో వైద్యనాథ్ వద్ద ప్రార్థిస్తే శివుడు వారి రోగాలు, కష్టాలు, బాధలు తొలగిస్తారని. అందుకే ఈ జ్యోతిర్లింగాన్ని వైద్యనాథ్ అంటారు. అంటే రోగాలను నయం చేసే దేవుడు అని అర్థం. వైద్యనాథ్ జ్యోతిర్లింగం మనకు ఒక గొప్ప సందేశం చెబుతుంది. ఇక్కడ జరిగే శ్రావణమాస కావడియా యాత్ర గురించి మీకు తెలుసా? ప్రతి సంవత్సరం శ్రావణ మాసం వచ్చినప్పుడు దేవగర్ నగరం పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోతుంది. ఈ సమయంలో లక్షలాది మంది భక్తులు ఒక ప్రత్యేక యాత్ర చేస్తారు. దాన్ని కావడియా యాత్ర అంటారు. ఈ యాత్రలో భక్తులు ముందుగా సుల్తాన్గంజ్ అనే ప్రదేశానికి వెళ్తారు. అక్కడ పవిత్రమైన గంగా నది నుండి జలం తీసుకుంటారు. ఆ నీటిని వారు ఒక ప్రత్యేక కట్టెల కర్రకు 2 పాత్రల్లో కట్టి భుజాలపై మోస్తారు. ఈ కర్రను కావడ్ అంటారు. సుల్తాన్గంజ్ నుండి దేవగర్ వరకు సుమారు 100 కిలోమీటర్ల దూరం ఉంటుంది. భక్తులు ఈ మొత్తం దూరాన్ని నడిచే ప్రయాణంగా పూర్తి చేస్తారు. కొంతమంది 3 రోజుల్లో, కొంతమంది 4 రోజుల్లో ఈ యాత్ర పూర్తి చేస్తారు. మరికొందరు భక్తులు మరింత కఠినంగా నిలవకుండా పరిగెత్తుతూ కూడా యాత్ర పూర్తి చేస్తారు. ఈ యాత్రలో భక్తులు ఒకే నినాదం చెబుతారు, బోల్బమ్. ఈ నినాదం శివుడి పేరు. దేవగర్ చేరుకున్న తరువాత భక్తులు గంగాజలాన్ని వైద్యనాథ్ జ్యోతిర్లింగంపై అభిషేకం చేస్తారు. భక్తులు ఒక విశ్వాసం చెబుతారు. శ్రావణ మాసంలో చేసిన ఈ యాత్ర వల్ల పాపాలు తొలగుతాయని, కోరికలు నెరవేరుతాయని, శివుని ఆశీర్వాదం లభిస్తుందని. అందుకే ప్రతి సంవత్సరం లక్షలాది భక్తులు ఈ యాత్ర చేస్తారు. కావడియా యాత్ర మనకు ఒక గొప్ప సత్యాన్ని చెబుతుంది. దేవుణ్ణి చేరుకోవడం సులభం కాదు, కానీ భక్తి, శ్రమ, విశ్వాసం ఉంటే దేవుడి కృప తప్పకుండా లభిస్తుంది. ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు ఏమున్నాయో తెలుసా? ఇక్కడ జరిగే ముఖ్యమైన పూజలు ఏమిటంటే రుద్రాభిషేకం, మహామృత్యుంజయ జపం, శివ పూజ, గంగాజల అభిషేకం. ఓం నమః శివాయ. Thank you for watching this video. Bye bye.